ఇళ్ళు ఏవైతే ఉన్నాయో లేదా ఆస్తులు ఏవైతే ఉన్నాయో వారు వైసీపీలో చేరకపోతే వారిని హింస పెట్టడం అనేది గతంలో జరిగింది. విశాఖపట్నంలోని మనకి గీతం ఇనిషియేషన్ సంబంధించి 3-4 సార్లు దానికి సంబంధించి గోడలు తీసి తొలగించడం జరిగింది. అదేవిధంగా మాజీ మేయర్ సబ్బోహరి గారు, స్వర్గీయ సబ్బోహరి గారు, వారికి సంబంధించినటువంటి బాత్రూమ్స్ కూడా అక్రమ కట్టడాల్లో ఉన్నాయని చెప్పి అతను పార్టీకి దూరం అయిన తర్వాత వారిపై దాడి చేయడం, ఇలాంటివన్నీ గతంలో వైసీపీలో జరిగాయి. మరి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయి, ఎక్కడైతే అక్రమంగా వారు ఆదాయాలు ఆర్జించారు, వాటన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనపరచుకోకపోతే ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహించడానికి ఫండ్స్ అవసరం కాబట్టి ఇటువంటి అంశాలపైన దృష్టి పెడుతున్నారా